మొన్న కుంభమేళాలో కోట్లాది మంది చూశారు. అక్కడ నుంచి లక్షలాది మంది అఘోరీలు నాటు సాధువులు వచ్చారు. వచ్చేటప్పుడు అందరినీ ఆకర్షించేది ఏది చెప్పండి? అక్కడ కుంభమేళాలో అందరినీ ఆకర్షించేది చెప్పండి. ఒకటేంటంటే అద్భుతమైనది, వారందరూ ఓ కుమ్మడిగా నాగసాధువులు వచ్చి అలా వెళ్ళిపోయాడు. అది అద్భుతమైనది. ఇంకా ఎవరికి మనసు కూడా అందని స్థితి అది. ఇక రెండోది ఏంటంటే ఈ అఘోరీలు చాలా వరకు వాళ్ళు ప్రదర్శన చేశారు. తంత్ర విద్యలతో అగ్ని సృష్టించడం, నీటిని సృష్టించడం, అనేక రకాలుగా మీరు చూస్తున్నారు. అదే ఎక్కువ అందరిని ఆకర్షించేది, అదే తంత్ర విద్యలు. ఏంటి ఈ తంత్ర విద్య అనేది? దానివల్ల మోక్షం లేదు. ఈ సామాన్యుడు ఏంటంటే అమ్మో దీనివల్లే ఎంత అనుకుని ఏంటి ఏదో ఒక దీన్ని అగ్నినో లేకపోతే దీన్ని సృష్టించడానికి కోసం జీవితాంతం వెచ్చించి ఇలా తంత్ర విద్యను చేస్తున్నారే, ఇదంతా కూడా దీనివల్ల లేదు. మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రశస్త్రాన్ని సంహర మృత్యోర్ మోచేది. ఓం నమో భగవతే మహాసుదర్శన దీప్తే జ్వాలా పరిదాయ సర్వదిక్షోభణత్రాయ హింపట్ బ్రహ్మణే పరంజ్యోత్సే స్వాహ నమః అన్నారు. సుదర్శన మాత్రం అన్ని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏనివే, ఇవన్నీ పోగొట్టేదేదో అదే సుదర్శన.